ఎండికొండల రాజన్న ఎంలాడ రాజన్న శరణు శరణు అరే రే గల్లు 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 గజ్జల మోతో యములవాడ రాజన్న నీకు గంటల మోతో యములవాడ రాజన్న నీకు గల్లు 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 గజ్జల మోతో యములవాడ రాజన్న నీకు గంటల మోతో యములవాడ రాజన్న డప్పుల మోతో యములవాడ రాజన్న నీకు తరువుల ఆటో యములవాడ రాజన్న నీకు డప్పుల మోతో యములవాడ రాజన్న నీకు దరువుల ఆటో యములవాడ రాజన్న నీకు శివరాత్రికి నీకు దండి సంబరాలయ్యో సేవలతోటి ఘనముగ పండుగలయ్యో శివ శివయని నీ పేరే తలిచేరయ్యో ఒక పొత్తులతోటి సకంగా గొలిచేరయ్యో శివ సత్తులు శివాలెత్తి ఆడేరయ్యో చిన్న పెద్దలు గూడి సిందేసి ఆడేరయ్యో నీ సేవ మత్తులోనే మునిగి తేలుదురయ్యో పోయేదాకా జాగారం ఉండేరయ్యో కోల్యాగల ముక్కులంట కోటొక్క పూజలంట గల్లు గల్లు అరగల్లు గల్లు 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 గజ్జల మోతో యములవాడ రాజన్న నీకు గంటల మోతో యములవాడ రాజన్న నీకు దప్పుల మోతో యములవాడ రాజన్న నీకు దరువుల ఆటో యములవాడ రాజన్న నీకు శరణు శరణు తల్లి శరణు శరణు బతి పోషమ్మకు బల బల వేడుకలంట అమ్మకు దండిగా ఉత్సవాలంట బంగారు తల్లికి భక్తుల సేవాలంట దయాగల్ల మాతకు దండాలు పెట్టేరంట కర్రెకొడి పుంజు కళ్ళుతో తల్లికి మొక్కులంట కరుణగల్ల తల్లిని శరణాని వేడేరంట గొర్రె పొత్తులతోటి ఆరగింపులంట కల్లా తల్లిని పొద్దుమపు గొలిచేరంట పోతారాజుల సందల్లంట పోషవ తల్లికి బోనాలంట గల్లు గల్లు అరే గల్లు 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 గజ్జల మోతో యములవాడ రాజన్న నీకు గంటల మోతో యములవాడ రాజన్న నీకు దప్పుల మోతో యములవాడ రాజన్న నీకు దరువుల ఆటో యములవాడ రాజన్న నీకు స్వామి యములాడ రాజన్న నీకు ఎలకోడి వందనాలయ్యా ఎండి కొండల నిడిసి మా కొరకే వస్తివా మాకు కంటి రెప్పవై రాజన్న కావాలుంటివా యములాడల వెలసి మమ్మేలుతుంటివా మమ్ము ఆధారిస్తివా రాజన్న ఆదుకుంటివా ఏది కోరుకున్నా లేదనక ఇస్తివా మమ్ము చేరాదిస్తివా వరములు ఎన్నో ఇస్తివా ఎంత జాలి గుండె నీది శంభో శంకర మమ్ము కన్నా తండ్రివై కాపాడుకుంటివా పిల్ల పాపల పాడి పంటలు సల్లగా చూడు సర్వేశ్వర గల్లు గల్లు అరే గల్లు 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 గజ్జల మోతో యములవాడ రాజన్న నీకు గంటల మోతో యములవాడ రాజన్న నీకు గల్లు 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 గజ్జల మోతో యములవాడ రాజన్న నీకు గంటల మోతో యములవాడ రాజన్న డప్పుల మోతో యములవాడ రాజన్న నీకు తరువుల ఆటో యములవాడ రాజన్న నీకు దప్పుల మోతో యములవాడ రాజన్న నీకు దరువుల ఆటో యములవాడ రాజన్న నీకు శివాయ Oh
దేవి, ఏమిటి వేళ కడు ఆనందంగా కనిపిస్తున్నావు? నీ సంతోషమునకు కారణమేమిటి దేవి? నాదా పరమేశ్వర, ఏమీ లేదు స్వామి. పుడమిలో అనువనువునా వెలిసి భూలోకాన్ని సస్యశ్యామలం చేశారు. కలియుగ భక్తులకు ఎలాంటి కష్టాలు లేకుండా చేసి భక్తిభావాన్ని పెంచి ఆ మహిలోని మలినాన్ని కడిగి పావనం చేశారు. భక్తులందరి చేత బోలాశంకరుడు అనిపించుకుంటూ నిత్య పూజలందుకుంటున్నారు. ఇక భూలోకంలో కష్టాలే లేవు. ఇక నుండి మనం కైలాసం వీడి ఏ చోట వెలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా స్వామి. అందుకే నాకు ఈ వేళ సంతోషంగా ఉన్నది. లేదు దేవి, భూలోకంలో మనం మళ్ళీ వెలిసేది ఉన్నది. నా భక్తుల కష్టాలు ఇంకా తీరలేదు. అదేమిటి స్వామి, ప్రజలంతా సుఖ సంతోషాలతోనే ఉన్నారు కదా. సంతోషం ఎక్కడిది దేవి? మానవుడు నిత్య కోరికల పుట్ట. తన కోరికలు తీర్చుకొనుట కొరకు ఎంతటి పాపానికైనా ఒడిగడుతున్నాడు. పుణ్యమన్నది మరచి భక్తిభావం విడిచి పాపమనే సాగరంలో పయనిస్తున్నాడు. శ్రీశైలంలో మల్లికార్జునుడిగా, సోమనాథులో సోమనాథుడిగా, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడిగా, ఓంకారులో ఓంకారేశ్వరుడిగా, వైద్యనాథులో వైద్యనాథుడిగా, నాగేశ్వరంలో నాగభూషణుడిగా, ఘృష్ణేశ్వరంలో ఘృష్ణేశ్వరుడిగా, రామేశ్వరంలో రామేశ్వరుడిగా, కేదారీనాథులో కేదారేశ్వరుడిగా, భీమశంకరంలో భూతనాథుడిగా, త్రయంబకంలో త్రయంబకేశ్వరుడిగా, కాశీలో విశ్వేశ్వరుడిగా, ఇలా 12 జ్యోతిర్లింగాలుగా పలు పుణ్యక్షేత్రాల్లో కొలువుదీరి, పంచారామాలుగా అమరావతిలో అమరేశ్వరుడిగా, క్షీరారామంలో రామలింగేశ్వరుడిగా, కుమారారామంలో భీమేశ్వరుడిగా, సోమారామంలో సోమేశ్వరుడిగా, ద్రాక్షారామంలో భీమేశ్వరుడిగా వెలసి భక్తులకు అండగా అడుగడుగునా తోడుండి కాపాడిన మనకు విరామం లేదు దేవి. మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో నాంపల్లి రాజ్యమందు ఎంబాలపురంలో నేను రాజరాజేశ్వర స్వామిగా, నీవు రాజరాజేశ్వరీ దేవిగా వెలసి భక్తుల పాపాలు కడిగి భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవంగా వేములవాడ రాజన్నగా సేవలందుకోవలసి ఉంది. నారాయణ నారాయణ, లెస్స పలికినారు స్వామి. భూలోకమంతా నిజంగానే పాపాలతో అల్లాడిపోతుంది. మీరు మళ్ళీ కలిలోన వెలసే సమయం ఆసన్నమైనది. మరి ఏ కారణం చేత భూలోకానికి వెళతారో ఆ కారకుణ్ణి సిద్ధం చేసుకునే ఉంటారు. నారదా, చమత్కారువని నిరూపించావు. సందేహమేలా? అదిగో చూడు, అతడే నన్ను భూలోకానికి రప్పించే నా పరమ భక్తుడు. రాజాదిరాజ రాజమార్తాండ కరుణా సముద్ర ప్రజా బాంధవ ప్రజా ప్రీతిపరుండ శివ పరమ భక్త శ్రీ సంపన్న శాంత స్వభావ నాంపల్లి రాజ్యపాలక శ్రీ 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 రాజరాజ నరేంద్రుల వారు సభకు వేంచేసి సింహాసనం అధిష్ఠిస్తున్నారహో. నాంపల్లి పురమనే రాజ్యమును రాజరాజా నరేంద్రుడు అదిగో నీతిగా రాజ్యము నేలుతున్నాడు. సుఖంగా ప్రజలను పాలిస్తున్నాడు. సుఖంగా ప్రజలను పాలిస్తున్నాడు. సుఖంగా ప్రజలను పాలిస్తున్నాడు. రాజ నరేంద్రుని పాలనలోన ధర్మము 4 పాదాల మీద నడుస్తున్నదని రాజ్య ప్రజలు ఏ బాధలు లేక బతుకుతున్నారు. బాధలు లేక బతుకుతున్నారు. బాధలు లేక బతుకుతున్నారు. ప్రజలే కన్నా బిడ్డలనుకున్నడే రాజరాజ నరేంద్రుడు. ప్రజలను కంటికి రెప్పోలే చూసిండే ఓయమ్మల్లారా. పచ్చగా పొలాలు పండుతున్నాయి. పుట్లుగా రాసులు నిండుతున్నాయి. ధనధాన్యాలతో సుఖ సౌఖ్యాలతో నాంపల్లి తుల తూగుతున్నది. నాంపల్లి తుల తూగుతున్నది. నాంపల్లి తుల తూగుతున్నది. సిరి సంపదలను చూసి రాజు చిరు చిరు నవ్వులు నవ్వుతున్నాడు. నా రాజ్యంలో కరువే లేదని మహానంద పడుతున్నాడు. మహానంద పడుతున్నాడు. మహానంద పడుతున్నాడు. భక్తులంతా జయ జయలు
చెయ్యెత్తి మొక్కుతుండ్రే ఓయమ్మల్లారా. ప్రజలారా, ఈ ఏడు మన రాజ్యంలో పంటలు బాగా పండినాయి. ఆ పరమశివుని దయ వల్ల మన రాజ్యము మీరందరూ పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నాము. ఆ ఈశ్వరుని కరుణ మనపైన నిత్యము ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి ప్రభు. అంతా ఈశ్వరేచ్ఛ. అదిగో రాజరాజా నరేంద్రుడు పట్టులాను విలిసిండు, వేటకెళ్ళుదాము అడవికి సిద్ధము గమ్మన్నాడు. వేటకెళ్ళుదాము అడవికి సిద్ధము గమ్మన్నాడు. రాజు భటులతో కలిసి అడవికి బయలెళ్ళినాడు. క్రూర మృగముల వేటాడుతూ ముందుకెళ్ళిపోతున్నాడు. క్రూర మృగముల వేటాడుతూ ముందుకెళ్ళిపోతున్నాడు. ఇస్తరాకులు దెంపుటాకు ఓ బ్రాహ్మణ పిల్లవాడు కారడవికి వచ్చెనో, కన్న తల్లితో కలిసి బాలుడు మోదుగు చెట్టెక్కెనో. ముద్దులా పిల్లగాడు మోదుగాకులు దెంపుతూ తల్లికే అందిస్తున్నాడు. అప్పుడు ఆ మహారాజు ఏం చేస్తున్నాడయ్యా అంటే, వేగముగా బాణమేసెను. మృగము కూదాకేటి బాణం ముత్తులలికే బాలునికి తప్పిపోయి తాకగానే నేల కొరిగెను పసిబాలుడు. తప్పిపోయి తాకగానే నేల కొరిగెను పసిబాలు. ఎంత దారుణమాయను, ఎంత ఘోరం జరిగెనాని వలవల తల్లిరో విలపిస్తా ఉన్నది. కడుపంతా గుద్దుకుంటా కడు శోకం వెడుతున్నది. కన్న కొడుకు మీద వాడి కన్నీళ్లు వెడుతున్నది. అయ్యయ్యో, బాణము పడుగాను బాలుని పానము తీసిందాని ఘోరము జరిగిందాని రాజుకోసారిల్లుతున్నాడు. ఘోరము జరిగిందాని రాజుకోసారిల్లుతున్నాడు. కడుపు కోత మిగిలిన కన్న తల్లిని చూసి రాజు పెద్ద పాపము చేసినాని తల బాదుకుంటున్నాడు. పెద్ద పాపము చేసినాని తల బాదుకుంటున్నాడు. పిల్లగాని తల్లిరో రాజును కోపంగా చూసి ఎవ్వనివి నువ్వురో నా కొడుకును చంపితివి, నీ ఇల్లు పాడుగాను రో నువ్వు నాశనమై తావురో అని శాపము పెట్టిందిరో కుష్ఠరోగి వైతవాని. అయ్యయ్యో, అన్యాయంగా నా కొడుకును పొట్టన పెట్టుకున్నావు కదరా. నీ చేతులు ఇరిగిపోను, నీ మీద మన్ను వయ్యా. నా కొడుకు పాపం తలిగి నువ్వు ఎవలు ముట్టుకొని రోగం వచ్చి మట్టి కొట్టుకపోతావురా, మట్టి కొట్టుకపోతావు. అయ్యో తల్లి, అయ్యయ్యో పరమేశ, ఎంత పని జరిగిందయ్యా, ఎంత ఘోరం జరిగిందయ్యా, ఎంత మహాపాపం చేసి తినయ్యా. అయ్యయ్యో దేవుడ నేనేమి చేయదు, ఈ కుష్టు రోగంతో ఇంటికెట్టబోదు, నా రాజ్య ప్రజలకు ముఖమెట్లో చూపిద్దు. అయ్యో ఏమైంది నాదాని నా భార్య అడిగితే ఏమని చెప్పుదు, ఎట్లాని ఒప్పిద్దు, రత్నాంగి ఏడుపు నేనెట్లా ఆపుదు. ఓ పరమేశ నాకచ్చిన దూత భగవానికి కూడా రావద్దురో ఓ జగదీశ. నన్ను ముట్టుకున్న కుక్కకు కూడా రోగమంటుకునే ఎందువోదో ఓ సర్వేశ.
అయ్యో నా రాజ్య ప్రజలు నన్ను చూసి కూడా గుర్తుపట్టరాయే నాదేమి బతుకు పిలిచిన దగ్గరికి రారాయే ఎంతకు నా రాజమందిరంలో అందరూ కూడా ముక్కు మూసుకొని దూరంగా ఉరికిరి ఒక్కలు కూడా రారాయే చెంతకు నా ప్రాణనాద ఇది ఏమి బాధ ఇంతలోనే ఏమి జరిగేనయ్యో ఓ ప్రాణనాద అయ్యో వేటకెళ్ళిన కాడ పొదల చాటునున్న బ్రాహ్మణ బాలుని కనిపెట్టలేక లేడానుకోని బాణమేసినమ్మా బాణము దాకిన బాలుడు వెంటనే ప్రాణము పోయి నేల కొరిగేనమ్మా పాపమే నాకు చుట్టుకున్నదమ్మా అయ్యో గోనాద ఎంత పనాయే అయ్యయ్యో ఎంతటి ఘోరము జరిగే ఆ దేవుడు ఇంత శిక్ష నీకేసే ఏం చేద్దాం దేవి అందాల నీ రూపు చూడహీనమాయే అయ్యో నా స్వామి ఎంత పాపమాయే నేనేమి చెయ్యాలే నేనెందుకు పోవాలే అయ్యో ఏడువ పోకమ్మ నా దేవి రత్నంగి ఎట్లయితే గట్లయితే దూకుండవే నా బామ రత్నంగి గోనాద మనము పుణ్యక్షేత్రాలకు బయలెళ్ళిపోదాము రావయ్యో తీర్థయాత్రలకు వద్దు దేవి వద్దు, దగ్గరికి రాకు, నన్ను ముట్టుకోకు, దూరంగా వెళ్ళు, దూరంగా వెళ్ళు. నాదా అయ్యో ఎంత దారుణం జరిగింది. ఏ దేవునికి ఏ పాపం చేశామయ్యా, మనకు ఇంత పెద్ద శిక్ష వేశాడు ఆ పరమేశుడు. దేవి రత్నాంగి, నేను సంచారం వెళుతున్నాను. అక్కడ నా శివుణ్ణి వేడుకుని నేను మామూలు మనిషి అయ్యాక ఈ రాజ్యంలో అడుగు పెడతాను దేవి. వెళ్ళేస్తా దేవి. అగునాంపల్లిని వదిలేసి రాజు కుక్కతో గలసి బయలుదేరెను. శివనామాన్ని జపిస్తూ రాజు అడవి బాటలో నడుస్తా ఉన్నాడు. అడవి బాటలో నడుస్తా ఉన్నాడు. అడవి బాటలో నడుస్తా. అరరే పెయ్యి పొంటిగలాలిన గాని చెయ్యితో టూపుకుంటున్న గాని అయ్యో పాపం అన్నోళ్ళు లేరు. అయ్యయ్యో రాజుకు తోడెవరు లేరు. అయ్యయ్యో రాజుకు తోడెవరు లేరు. అయ్యయ్యో రాజుకు తోడెవరు లేరు. ఆ శివుడన్నా చిన్న చూపు చూడడాయే. అవ్వల్లారా అయ్యల్లారా రాజనరేంద్రుని బాధ తీర్చడాయే. అయ్యో అడవిలో నాడు గడుగు తిరిగినడు. చెట్టుకు మొక్కుతున్నాడు. బండను పూజిస్తున్నాడు. భక్తితో దండం పెట్టుతున్నాడు. భక్తితో దండం పెట్టుతున్నాడు. భక్తితో దండం పెట్టుతున్నాడు. మంటో మంటని అరుస్తున్నాడు. ఆకలితో అల్లాడుతున్నాడు. ఎంబాలపురముకు చేరుకున్నడిగ నడువలేనని కూలవడ్డడు. నడువలేనని కూలవడ్డడు. నడువలేనని కూలవడ్డడు. కట్టమీది ఓ రావి చెట్టు కింద శివభక్తుడు ఆ నరేంద్రరాజు సొమ్మసిల్లి పడిపోయినాడే అమ్మా. నాదా ఏమిటి పరీక్ష? మిమ్మల్ని ప్రాణప్రదంగా పూజించిన మీ పరమభక్తుడైన ఆ రాజనరేంద్రుని అంత కష్టపెట్టుకుంటారెందుకు స్వామి? అతడు చేసిన నేరమేమిటి? అతనెంతటి ధర్మాత్ముడు? ధర్మాత్ములకే పరీక్షలు దేవి. చూడు ముందు ముందు ఏం జరగనుందో. నారాయణ నారాయణ, ఎంబాలపురములో కొలువుదీరుటకు కారకుణ్ణి సిద్ధం చేసుకున్నానన్నారు. పాపం, మరి ఆ కారకునికి అన్ని కష్టాలెందుకు స్వామి? నారదా, కారకుడు కష్టపడితేనే కదా నేను కలియుగంలో వెలిసేది, అతనికి కనిపించేది. అంటే స్వామి సమయం వచ్చినదా? అవును నారదా, సమయం ఆసన్నమైంది. దేవి నమః శివాయ.
నా భక్తుని చెంతకు వెళుతున్నాను. ఢమ 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 ఢమరుకమి నాదమై మోగంగ వెండి కొండలను వీడి రావయ్యా, మా ఎంబాలపురము చేర రావయ్యా. భం 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 శంఖమే రాగమై వేడంగ వేగంగా రావయ్యా శివయ్యా, నువ్వు ఆ గంగా సమేతంగా రావయ్యా. నందివాహనుడవు నీవే, నాగాభరణుడవు నీవే, నలుదిక్కుల నేలేది నీవే. నమ్ముకున్న వారి నెల్ల వమ్ము చేయనోడివే, నడియండలు గొడుగువైతావే. నందివాహనుడవు నీవే, నాగాభరణుడవు నీవే, నలుదిక్కుల నేలేది నీవే. నమ్ముకున్న వారి నెల్ల వమ్ము చేయనోడివే, నడియండలు గొడుగువైతావే. కైలాసగిరిని విడిచి కలియుగ రక్షణ కొరకై రావయ్యా రావయ్య శివయ్య, మా రాతలన్నీ మార్చవయ్య శివయ్య. రావయ్యా రావయ్యా శివయ్యా, మా రాతలన్నీ మార్చవయ్య శివయ్యా. కోరుకున్న వారికెల్ల వరాలిచ్చే దేవుడవే, కో అంటే చాలు పలుకుతావే. నిన్ను వేడుకున్న భక్తులకు వేదనలే ఉండ, నీవు వేలుపై వెంటే ఉంటావే. కోరుకున్న వారికెల్ల వరాలిచ్చే దేవుడవే, కో అంటే చాలు పలుకుతావే. నిన్ను వేడుకున్న భక్తులకు వేదనలే ఉండ, నీవు వేలుపై వెంటే ఉంటావే. నరుల మీద కరుణ ఉంచి ధరణి మీద కాలు మోపు దండాలు దండాలు శివయ్యా, మా దరిద్రాన్ని తొలగించగ రావయ్యా. దండాలు దండాలు శివయ్యా, మా దరిద్రాన్ని తొలగించగ రావయ్యా. అర్ధనారీశ్వరుడవు, ఆపద మొక్కుల వాడవు, అడుగడుగున పూజలయ్య స్వామి. అండపిండ బ్రహ్మాండము అంతా పాలించుతావు, అవని మీద అడుగు పెట్టవేమి. అర్ధనారీశ్వరుడవు, ఆపద మొక్కుల వాడవు, అడుగడుగున పూజలయ్య స్వామి. అండపిండ బ్రహ్మాండము అంతా పాలించుతావు, అవని మీద అడుగు పెట్టవేమి. దివి నుండి భువికి చేరి దీపమై వెలుగు పంచ దివ్యంగా రావయ్య శివయ్య, మాకు దిక్కు దీము అన్ని నీవే కావయ్యా. దివ్యంగా రావయ్యా శివయ్యా, మాకు దిక్కు దీము అన్ని నీవే కావయ్యా.
ఢమ 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 ఢమరుకమే నాదమై మోగంగ వెండి కొండలను వీడి రావయ్యా మా ఎంబాలపురము చేర రావయ్యా భం 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 శంఖమే రాగమై వేడంగ వేగంగా రావయ్యా శివయ్యా నువ్వు ఆ గంగా సమేతంగా రావయ్యా ఢమ ఢమ ఢమరుకమే నాదమై మోగంగ భం 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 శంఖమే రాగమై వేడంగ వెండి కొండలను వీడి రావయ్యా మా ఎంబాలపురము చేర రావయ్యా వేగంగా రావయ్య శివయ్యా నువ్వు ఆ గంగా సమేతంగా రావయ్యా వెండి కొండలను వీడి రావయ్యా మా ఎంబాలపురము చేర రావయ్యా వేగంగా రావయ్య శివయ్యా నువ్వు ఆ గంగా సమేతంగా రావయ్యా అబ్బా జంగమయ్య లింగామయ్యి తుంగా మడుగులో రావి చెట్టు నీడలో రాజనారేంద్రుడు పడుకున్న చోటే వెలిసిండు కట్ట కింది చెరువులో నిలిచిండు చోటే వెలసిండు కట్ట కింది చెరువులో నిలిచిండు రాజనారేంద్రుని భక్తికి మెచ్చి వచ్చిండు శివుడు కోరి వచ్చిండు ఎంబాలాపురముకి కొత్త వన్నే తెచ్చిండు పుత్తడి వెలుగులు పంచిండు వన్నే తెచ్చిండు పుత్తడి వెలుగుల్ని పంచిండు గలగల ఏరులన్నీ పారేనమ్మా పారేనమ్మా మిలమిల నింగి నేల మెరిసేనమ్మా మెరిసేనమ్మా పక్షులన్నీ కొత్త కూతలు నేర్చినయమ్మా నేర్చినయమ్మా ప్రకృతమ్మ పరవాసించి ఆడుతుందమ్మా ఆడుతుందమ్మా మండేటి ఎండలకెటు పోలే కారాజు చెట్టు కింద బండుకున్నాడు ఎండేటి గొంతుతో దాహం దాహం అంటుండు దారి పుంట ఎదిరి చూస్తుండు దాహం అంటుండు దారి పుంట ఎదిరి చూస్తుండు కుక్క కూడా ఎండలకు అయ్యో మండిపోతుంది మలమల మాడిపోతుంది ఎక్కడా చూసిన గుక్కెడు నీళ్లు లేవాని బిక్కటిల్లి తిరుగుతున్నది నీళ్ళు లేవాని బిక్కటిల్లి తిరుగుతున్నది తిరిగి తిరిగి తుంగమడుగుకు చేరవచ్చింది చేరవచ్చింది బురద నీళ్ళలోన కుక్క తునికి మునిగింది మునిగి మునిగింది మొరుగుతు కుక్క మెల్లంగా బయటికొచ్చింది బయటికొచ్చింది పురుగు రోగమంతా తగ్గి మెరిసిపోతుంది మెరిసిపోతుంది అరే ఇది ఏమి చిత్రం నమ్ముటకు వీలు లేకుండా ఉంది రోగి అయిన నా కుక్క తుంగమడుగులో మునగగానే తలతల మెరిసిపోతుంది ఇదేమి మాయ ఏ దేవుని లీల ఏమైనా సరే ఈ మడుగులో ఏదో మహత్యం ఉంది నేను కూడా మునిగి చూస్తా అరరర గగ్గో రాజు రాజా నరేంద్రుడు ఆ తుంగమడుగులోకి అడుగులేస్తున్నాడు ఆ తుంగమడుగులోకి అడుగులేస్తున్నాడు ఆ
ఆ మహిమగల్ల మడుగులోన రాజు మునుగుతున్నాడు, అంతలోని తేలి దేహమంతా చూసుకున్నాడు. అంతలోనే తేలి దేహమంతా చూసుకున్నాడు. అరే చిత్రంగా రోగమంతా లోన మాయమాయే, మొత్తంగా రాజు మనసు ఆనందమాయే, అరే మడుగులోని మాయందో దిక్కదాయే, మహారాజుకి లీల అర్థమవ్వదాయే. ఆలోచించుకుంట రాజా నరేంద్రుడు ఆ రావి చెట్టు కింద తలవాల్చుకున్నాడు. అంతలోనే నిద్రలోకి జారుకుంటున్నాడు. అప్పుడే శివుడు కలలో ప్రత్యక్షమైనడు. భక్త రాజనరేంద్ర, ఆ మడుగులో మహిమ ఏమున్నదని తెగ ఆలోచిస్తున్నావు. అది తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నావు. ఆ మడుగులో నేనే లింగమై దాగున్నానయ్యా. భక్తుల్ని కాపాడడానికి ఈ ఎంబాలలో రాజరాజేశ్వర స్వామిగా వెలసినాను. నాకు గుడి కట్టించి పూజలు జరిపించి నా సేవలు తరించు. నీ కీర్తి తరతరాలు నిలిచిపోతుంది. నీ జన్మ కూడా చరితార్థమవుతుంది. స్వామి, స్వామి, ఏమి నీ లీల, ఏమిటి నీ మాయ? నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఆహా పరమేశ్వర, ఎంతటి వరమిచ్చావు తండ్రి. నీది ఎంత దండి మనసు ఈశ్వర, నాకింత గొప్ప వరమునిస్తివి. భక్త పోషకుడివి శంకర, బతుకంత పావనమే చేస్తివి. ఎంత దండి మనసు ఈశ్వర, నాకింత గొప్ప వరమునిస్తివి. భక్త పోషకుడివి శంకర, బతుకంత పావనమే చేస్తివి. దయతలచి నా మీద ధరణికి వచ్చావు, దర్శనమిచ్చావు, ధన్యుణ్ణి చేశావు. దయతలచి నా మీద ధరణికి వచ్చావు, దర్శనమిచ్చావు, ధన్యుణ్ణి చేశావు. పాహి మాం పాహి పరమశివ, ప్రాణమున్నంత వరకిడువ నీదు సేవ. పాహి మాం పాహి పరమశివ, ప్రాణమున్నంత వరకిడువ నీదు సేవ. ఎంత దండి మనసు ఈశ్వర, నాకింత గొప్ప వరమునిస్తివి. భక్త పోషకుడివి శంకర, బతుకంత పావనమే చేస్తివి. శివనామస్మరణం భవభయహరణం, శివసేవలోనే దొరుకును పుణ్యం. శివనామస్మరణం భవభయహరణం, శివసేవలోనే దొరుకును పుణ్యం. శివ కొలువే మనసుకు నిండు ఆభరణం, శివచరణమే మనకు నిత్యాశరణం. శివ కొలువే మనసుకు నిండు ఆభరణం, శివచరణమే మనకు నిత్యాచరణం. శివహస్తమందునే జనన మరణం, శివుడే సృష్టంతటికి వెలుగు నిత్య కిరణం. శివహస్తమందునే జనన మరణం, శివుడే సృష్టంతటికి వెలుగు నిత్య కిరణం. ఎంత దండి మనసు ఈశ్వర, నాకింత గొప్ప వరమునిస్తివి. భక్త పోషకుడివి శంకర, బతుకంత పావనమే చేస్తివి. స్వామి నా స్వప్నంలో సాక్షాత్కరించావు, సాధారణ జన్మ ధన్యమే చేశావు. ఎంబాలపురమందు నా చేతుల మీద అందాల ఆలయం నిర్మించమన్నావు. నా తల మీద బరువెత్తినావు, మోసే బలము కూడా నువ్వే ఇవ్వు. నా జన్మకర్థమిచ్చినావు, జీవితాన్నే మార్చేసినావు. హర హర మహదేవ శంభో శివ, హర హర ఓం సాంబ శివ. హర
హర హర మహదేవ శంభో శివ హర హర ఓం సాంబ శివ. ఎంత దండి మనసు ఈశ్వర నాకింత గొప్ప వరమునిస్తివి. భక్త పోషకుడివి శంకర బతుకంత పావనమే చేస్తివి. ఎంత దండి మనసు ఈశ్వర నాకింత గొప్ప వరమునిస్తివి. భక్త పోషకుడివి శంకర బతుకంత పావనమే చేస్తివి. దయతలచి నా మీద ధరణికి వచ్చావు, దర్శనమిచ్చావు, ధన్యుణ్ణి చేశావు. దయతలచి నా మీద ధరణికి వచ్చావు, దర్శనమిచ్చావు, ధన్యుణ్ణి చేశావు. పాహి మాం పాహి పరమశివ ప్రాణమున్నంత వరకిడువ నీదు సేవ. పాహి మాం పాహి పరమశివ ప్రాణమున్నంత వరకిడువ నీదు సేవ. ఎంత దండి మనసు ఈశ్వర నాకింత గొప్ప వరమునిస్తివి. భక్త పోషకుడివి శంకర బతుకంత పావనమే చేస్తివి. ఎంత దండి మనసు ఈశ్వర నాకింత గొప్ప వరమునిస్తివి. భక్త పోషకుడివి శంకర బతుకంత పావనమే చేస్తివి. అయ్యో నాదా, అయ్యో రాజన్న. నాదా వచ్చినావా? ఇన్నాళ్ళ నా పూజ ఫలించిందా? శివుడు నా మొర విన్నాడా? పరమశివ పరమశివ. అవును దేవి, శివుడు మన మొర విన్నాడు. నా రోగాన్ని మాయం చేశాడు. నాకు కలలో కనిపించి మన నాంపెల్లి పక్కనున్న ఎంబాలలో నేను రాజేశ్వర స్వామిగా వెలిశాను. తల్లి పార్వతమ్మ రాజేశ్వరి దేవిగా వెలిసింది. మాకు నీవే గుడి కట్టించాలని, పూజలు జరిపించాలని సాక్షాత్తు ఆ శివుడే చెప్పిండు దేవి. సరే నాదా, మన ఇలవేల్పు అయిన పరమేశ్వరునికి గుడి కట్టించే మహాభాగ్యం మనకు కలిగినందుకు మన జన్మ ధన్యమైనట్టే కదా. రాజనరేంద్రుడు ఎంబాలాపురముకు చేరిండు. అందాల గుడి కట్టించిండు, శివపార్వతులను కొలువుంచిండు. రాణితో కలిసి రాజనరేంద్రుడు రంగరంగ వైభవంగా చూడు. రాజపూజలే జరిపిస్తుండు, రోజు సేవలు చేపిస్తుండు. రాజన్నాని పిలిస్తే చాలు రంగులను ఎడబాపుతున్నాడు. ఏట ఏట ఎంబాలకు భక్తులు వచ్చిపోతుండ్రు, పెరిగిపోతుండ్రు. ఏది కోరుకున్నా రాజన్న కాదనకిస్తుండు, లేదనకిస్తుండు. ఎంబాల రాజన్న ఎంతో మహిమా గల్లోడు, శక్తి గల్లోడు అని ఎక్కడి నుండో భక్తులు వచ్చి కొలిచిపోతుండ్రు, మొక్కిపోతుండ్రు. దేవి, మన ఎంబాలలో రాజన్న వెలిసిన నుండి రాజ్యానికి కొత్త కల వచ్చింది కదా. ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తున్నారు. ఎంబాల రాజన్నకు నిత్య పూజలు చేస్తున్నారు. మన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది దేవి. మన జన్మ సార్థకమైంది. ఏమైంది దేవి, నేను మాట్లాడుతుంటే అలా మౌనంగా ఉన్నావు? అరే ఏమైంది? ఎందుకు బాధపడుతున్నావు? చెప్పు దేవి. ఎక్కి సూడ ఎండి మేడ, దిగి సూడ పైడి మేడ. సిరి సంపదలు ధన ధాన్యాలు భోగ భాగ్యాలు ఎన్నో ఉన్నాయి. ఏం తక్కువైందని నువ్వు అలా కన్నీరు పెడుతున్నావు? నాకు అర్థం కావటం లేదు దేవి. సిరి సంపదలెన్ని ఉన్న చిరునవ్వులొలికించే చిన్నారి బిడ్డ లేదని చింత చెందెను ఆరాని. చిన్నారి బిడ్డ లేదని చింత చెందెను ఆరాని. రాజు ఒడిలో పడుకొని రాని బాధ పడబట్టే దంపతుల రోదన దయగల్ల శివుడు చూడబట్టి. దంపతుల రోదన దయగల్ల శివుడు చూడబట్టే. మూడు కన్నుల దేవుడు ముసి ముసిగా నవ్వబట్టే. ముల్లోకనాథుడు పార్వతమ్మను చూడబట్టే. పల్ల జడల ఈశుని లీలలు కల్లారగనరే. పరమశివుని మాయలు అమ్మలారా మీరు వినరే. దేవి దేవి మన ఇలవేల్పు రాజన్న వెలిసి ఉన్న ఎంబాలాపురముకు కాలి
వెళ్ళుదాము ఎంబాలముకు కాలి నడకన వెళ్ళుదాము ఒక్క పొత్తులు బట్టి స్వామికి సక్కని పూజలు చేద్దాం దిక్కు మాకు నీవేనంటూ మొక్కులు పెట్టద్దాము దిక్కుమాకు నీవేనంటూ మొక్కులు పెట్టద్దాము జాలి గుణము గల్ల స్వామి ఆ జంగమ దేవుడు చల్లని చూపులతో మనలను ఆదరిస్తాడు సింత జందే మనకు సంతానం ఇస్తాడు కలత జందే గుండెలో సంతోషం నింపుతాడు బాధపడకు దేవి రేపు పొద్దున్నే ఆ స్వామి వద్దకు బయలుదేరిపోదాము తప్పకుండా ఆ బోలాశంకరుడు మనలను కరుణిస్తాడు సరే నాదా. రాజా నరేంద్రుడు రత్నాంగి ఇద్దరు గూడగలిసి అమ్మలారా రాజా నరేంద్రుడు రత్నాంగి ఇద్దరు కూడా కలిసి అమ్మలారా కాలి నడకాన ఎంబాల బయలెళ్ళిపోతున్నారు అయ్యలారా కాలి నడకన ఎంబాల బయలెళ్ళిపోతున్నారు అయ్యలారా రాదుల పుట్టుక పుట్టిన వాళ్లకు రందులైతే దప్పలేదే అబ్బలారా రాజుల పుట్టుక పుట్టిన వాళ్లకు రంగులైతే తప్పలేదే అబ్బలారా అరరరరరర ఎండకాలం ఎండాలు ఓ ఎమ్మలారా మాయమ్మలారా మండి మండి కొట్టబట్టే ఓ లోకులారా ఓ భక్తులారా ఎండకాలం ఎండాలు ఓ ఎమ్మలారా మాయమ్మలారా మండి మండి కొట్టబట్టే ఓ లోకులారా ఓ భక్తులారా అయ్య మేడల్ల మిద్దల్ల తిరిగిన రాని తల్లడిల్ల బట్టే పువ్వులాంటి కాళ్ళ కింద పొక్కులే వచ్చే అల్లాడబట్టే మేడల్ల మిద్దల్ల తిరిగిన రాణి తల్లడిల్ల బట్టే పువ్వులాంటి కాళ్ళ కింద పొక్కులే వచ్చే అల్లాడబట్టే ఏ అక్కోలే కాలబట్టే అరికాళ్ళ కింద బగ్గ బగ్గ మండబట్టే ఒళ్ళంతా కూడా ఓ భక్తులారా అగ్గోలే గాలబట్టే కాళ్ళ కింద బగ్గ బగ్గ మండబట్టే ఒళ్ళంతా కూడా ఓ భక్తులారా అయ్యో అందాలారా అని అలసిపోబట్టే ఇక నడుసుట నా వల్ల కాదానబట్టే అందాల రాణి అలసిపోవట్టే నడుసుట నా వల్ల కాదానబట్టే నాదా ఇక నేను నడవలేను, నా వల్ల కాదు. అట్లా అనకు దేవి, ఇంకెంత దూరం, అదిగో ఆ దగ్గరలోనే ఉంది. అయ్యయ్యో నాదా, అయ్యో ప్రాణనాద, మనకెంతటి కష్టం వచ్చినయ్యా, ఎంత రాజులమైనా ఏమి లాభమయ్యా, ఏ సుఖము లేకపాయనయ్యా, మన కన్నీళ్ళు ఏ దేవునికి కనిపించలేదా ఓ నాదా, మన కష్టాలు ఏ దేవికి ముట్టనే లేదా నా నాదా, ముట్టనే లేదా నా నాదా. అయ్యో నాదా, నేను నడవలేనయ్యా. ఎర్రటి ఎండల్లో నేనింకా నడవలేనయ్యా, ఏ దేవుడన్నా మన మొరను వినరాడయ్యా, సుర్ర సుర్ర కాళ్ళు మాడి అడుగు జరగకుందయ్యా, అయినా కూడా శివుడు మన దిక్కు చూసి పోడయ్యా, ఇంత బాధ మనకెందుకు, మనము చేసుకున్న పాపమేమిటో, ఆ దేవునికింత పంతమేలను ఇంత పరీక్షించుట ఎందుకో, ఓ పరమేశ మా మీద అంత
జగదీశ. బాధపడకు ఎడబోకు నా దేవి రత్నాంగి, నువ్వు ఏడిస్తే నా గుండె అల్లాడిపోతుంది నా రాణి. అడుగులో అడిగేస్తే ఇంకెంత దూరం ఓ దేవి, ఆమడ దూరమైన అల్లంత కాదా నా దేవి. దేహముపై ధ్యాస మరిచిపో, ఆ దేవుణ్ణి మనసారా తలుచుకో. పరమశివుణ్ణి చూసుకో, పాహి మావు అని వేడుకో. ఓ ప్రాణసఖీ, ఓ ప్రాణసఖీ రావమ్మా, స్వామి సన్నిధి వచ్చింది చూడమ్మా. నా ప్రియ సతీ రావమ్మా, స్వామిని దర్శించుకుందాము నడువమ్మా, స్వామిని దర్శించుకుందాము నడువమ్మా. రాదేవి, కోనెట్లో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకుందాం. కొడుకు నిమ్మని కోడెను గడదాం, గండాలు పాపమని గండదీపం పెడదాం. రాదేవి రా. హా, నాదా వచ్చినామా? స్వామి చెంతకు చేరినామా? ఏ పేరున పిలువాము రాజన్న నిన్ను, ఏ తీరుగా కొలువాము. ఏ పేరున పిలువాము రాజన్న నిన్ను, ఏ తీరుగా కొలువాము. కనికరించినను కరుణించావు, కలలో నాకు కనిపించావు. కోరి ఎంబాలలో వెలిశావు, కోటి మాయలను చూపించావు. ఏ పేరున్న పిలువాము రాజన్న నిన్ను, ఏ తీరుగా కొలువాము. పుడమిలోని తీరొక్క పూలతో పవిత్రంగా పూజించెదమయ్యా, పవిత్రంగా పూజించెదమయ్యా. పూలు పళ్ళతో పాలు తేనెలతో అభిషేకాలు చేసెదమయ్యా, అభిషేకాలు చేసెదమయ్యా. భగవంతా మము నిత్యము కాచే భారమంత ఇక నీదేనయ్యా, భగవంతా మము నిత్యము కాచే భారమంత ఇక నీదేనయ్యా. జగమంతా నువ్వు నిలిచి రక్షించే బాధ్యత కూడా నీదేనయ్యా, జగమంతా నువ్వు నిలిచి రక్షించే బాధ్యత కూడా నీదేనయ్యా. మనసంతా నీ ధ్యానమే ఈశ్వర మహదేవా శంభో శివ శంకర. ఏ పేరున పిలువను రాజన్న నిన్ను, ఏ తీరుగా కొలువము. సత్యము నీవే, సర్వము నీవే, సకలాసారము నీవేనయ్యా, సకలాసారం నీవేనయ్యా. నిత్యము నీవే, నిఖిలము నీవే, నీలకంఠుడవు నీవేనయ్యా, నీలకంఠుడవు నీవేనయ్యా. కోరినవన్నీ ఇచ్చినవయ్యా, మా కోరికలు తీర్చినవయ్యా, కోరినవన్నీ ఇచ్చినవయ్యా, మా కోరికలు తీర్చినవయ్యా. కొడుకులు బిడ్డలు లేక
మాకు తీరని దుఃఖం మిగిలినదయ్యా కొడుకులు బిడ్డలు లేక మాకు తీరని దుఃఖం మిగిలినదయ్యా సంతునిచ్చి మా చింత తీర్చి సంతోషమీయవా మా సర్వేశ ఏమిమ్మని అడుగాను రాజన్న ఇక నిను ఏ కోరిక కోరను భక్త పోషక బాధను గనవా బంధువై మా రోదన వినవా పార్వతమ్మ నీవైనా చెప్పవ పరమేశ్వరునికి ప్రతిపాదించవ ఏమిమ్మని అడుగాను రాజన్న ఇక నిను ఏ కోరిక కోరను ఏమిమ్మని అడుగాను రాజన్న ఇక నిను ఏ కోరిక కోరను ఏమిమ్మని అడుగను రాజన్న ఇక నిను ఏ కోరిక కోరను స్వామి రాజన్న మా ఇలవేల్పువైన నీవు అడగకున్నా అన్నీ ఇచ్చినావు ఇప్పుడు చేతులు చాచి నోరు తెరిచి అడుగుతున్నాను ఇటు చూడు నా భార్య రోదన నేను చూడలేకున్నాను మా మీద దయచూపి సంతాన ఫలాన్ని ప్రసాదించు తండ్రి నిన్నే నమ్ముకున్న మమ్ములను వమ్ము చేయకు స్వామి నువ్వు తప్ప మాకు దిక్కెవరు రాజన్న దిక్కెవరయ్యా తండ్రి రాజన్న కనిపించి ఓ నా భక్తురాల సంతానం లేదని సింతా చందకుమమ్మ సక్కాని బాలుని ఫలమిస్తానన్నాడు అది విన్న మహారాణి దిగ్గున లేచింది ఆశ్చర్యపోయింది ఆనందపడ్డాది ఈ సంగతి రాని భర్తకు చెప్పినాది ఇద్దరు కూడా ఎంతో సంతోషపడ్డారు అంతా ఈశ్వర్యచ అనుకుంటూ ఎంతో ఆనందపడ్డారమ్మా దంపతులు మనసులోనే శంకరుణ్ణి ధ్యానించి మహాభాగ్యంగా భావించి మొక్కుతున్నారు ఇన్నాళ్ళ కోరిక నెరవేరినాదాని రాజా నరేంద్రుడు రాజా ప్రజలందరికీ దానాలు చేస్తుండు ధర్మాలు చేస్తుండు ప్రజలంతా పండుగలు దండిగా చేస్తుండ్రు దినము గడిచిన కొద్ది రత్నాంగి దేవికి నెలలు నిండు గర్భిణి అయినాది రోజులు దాటినాయి గడియాలు గడిచినాయి నడువాలే కారాని నొప్పులు పడుతుంది కొడుకే పుడతడాని ఆ రాజు కొండంత ఆశనేమో పడుతుండు కోరుకున్నట్టుగానే రత్నాంగికి కోటి వెలుగుల బాలుడు పుట్టినాడు బాలుడు పుట్టిన గడియల భూమి ఆకాశమంతా పులకించిపోయింది పున్నమోలే విరిసింది నదులు సెలయేరులన్నీ ఉప్పొంగి పారుతుండే కోయిలమ్మలు నెమలులు బలె కొత్త ఆట పాట నేర్చే పూయని చెట్లన్నీరో పూతలేమో పూయవట్టే కాయని చెట్లన్నీరో కాతలేమో గాయవట్టే మలయ మారుతాలురో మధురంగా వీయవట్టే ప్రకృతమ్మ చూడరో పరవశించి ఆడవట్టే లేక లేక బిడ్డగలిగినాడని ఆ దంపతుల ఆనందం ఎలా ఉందో చూడండమ్మా బాలుణ్ణి చూసుకుంటా రాజా దంపతులు భలే సంబురపడుతుండ్రు తెగ మురిసిపోతుండ్రు చక్కనైన బాలునికి సారంగా దరుడాని పేరునైతే పెట్టినారు ప్రేమగా ముద్దాడినారు
పెట్టినారు ప్రేమగా ముద్దాడినారు ఇంతింత బాలుడు పెరిగి పెద్దవాడయ్యే ఏడాది పిల్లడై మేడలన్నీ తిరుగబట్టే 2 ఏళ్ళు దాటిరో 3 ఏళ్ళ బాలుడయ్యే 5 ఏళ్ళ బాలుడి ఆటలెన్నో ఆడబట్టే యువకుడయ్యి బాలుడు యుద్ధ విద్యలు నేర్చి వచ్చే తల్లిదండ్రుల చేరిరో దండాలే పెట్టబట్టే. నాదా మన కొడుకు పెద్దవాడై విలువిద్యలెన్నో నేర్చుకొని పెళ్ళిడుకొచ్చినాడు. అవును రత్నాంగి, చందమామ లాంటి అందమైన అమ్మాయిని వెతికి అంగరంగ వైభవంగా మన కుమారునికి పెళ్లి చేద్దాం. అమ్మా నాన్న ఏమిటి ఏదో పెళ్లి అంటున్నారు? అవును నాయన, నీవు పెళ్ళిడికొచ్చినావని నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాము. తండ్రి అంటే అది సారంగా నువ్వు ఎంత బుద్ధిమంతుడవో మాకు తెలుసు. మా మాటను కాదనవని తెలుసు. మీ ఇష్టమే నా ఇష్టమని అంటావు, అంతే కదా? అమ్మా అది అది అంతే అంతేనమ్మా, మీ ఇష్టమే నా ఇష్టం. సారంగా దేవి, ఇదంతా మన రాజన్న దయే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎవరక్కడ? చెప్పండి మహారాజా. ఇదిగో చూడండి, ఇది నా కుమారుని అందమైన ఛాయాచిత్రం. ఎన్ని రాజ్యాలు తిరిగినా సరే నా కొడుక్కి తగిన వధువుని వెతికి చూసిరండి. కని విని ఎరుగని రీతిలో నా కుమారుడి వివాహం ఘనంగా జరిపిస్తాను. నా సారంగునికి సరిజోడిని తెస్తే మీకు కోరిన నజరానా ఇస్తాను. వెళ్ళండి, వెళ్ళిరండి. చిత్తం మహాప్రభు. నా పెళ్లి నుండి బయలెల్లి బటులు నానా దేశాలు తిరుగుతున్నారమ్మా. ఎంత తిరిగిన గాని పిల్ల దొరకదాని విసిగెత్తిపోతుండు ఆ రాజభటులు. శివ శివ ఇది ఏమి చిత్రం అనుకుంటూ ఓయమ్మలాలా రాజభటులు ఎట్లయిన పిల్లను వెతికి తీరాలని లేచిపోతుండ్రు, నడిచిపోతుండ్రు. తిరిగి తిరిగి బట్టలు అలసిపోయిండ్రు, పిల్ల దొరకదాని బాధపడుతుండ్రు. రాజుకు ఏమాని ఎప్పుడనుకుండ్రు, పిల్ల కొరకు వాళ్ళు వెతుకుతా ఉండ్రు. తిరిగి తిరిగి బట్టలు మొగిలి రాజ్యానికి చేరవచ్చిండ్రు, రానే వచ్చిండ్రు. ఆ రాజుకు సంగతంతా చెప్పిండ్రు, ఛాయాచిత్రాన్ని చూపించినారు. హోయ్ హోయ్ రండి రండి మిత్రులారా, స్నేహితులారా, నా మిత్రులారా, రంగారంగా ఆనందంగా పావురాలాట ఆడుకుందామా. రండి రండి మిత్రులారా, స్నేహితులారా, నా మిత్రులారా, రంగారంగా ఆనందంగా పావురాలాట ఆడుకుందామా. ఆడుకుంటా పాడుకుంటా అందరం ఒకటై కూడుందామా. రండి 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 మిత్రులారా, స్నేహితులారా, నా మిత్రులారా, రంగారంగా ఆనందంగా పావురాలాట ఆడుకుందామా. చెరొక్క చేత పావురాలను పట్టుకొని పైకెగిరేద్దాము. ఎగిరిపోయి మళ్ళా
పావురము ఎవరిది ముందు తిరిగి వస్తదో పందానికి మీరంత సిద్ధమా పావురాలు పైకెగిరి వేద్దామా ముందుకొచ్చిన పావురమే మరి గెలిచినట్టుగో మిత్రులారా అవునంటారా కాదంటారా సరే సరే మరి సై అంటారా రండి 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 ఓ మిత్రులారా స్నేహితులారా నా మిత్రులారా అరే రంగా రంగా ఆనందంగా పావురాలాట ఆడుకుందామా సరే సారంగా ఆటకు మేము సిద్ధమే. సంతోషం మిత్రులారా ఇలా రండి పావురాలు ఎగరవేయండి. సారంగా మా పావురాలు వచ్చాయి, మరి నీ పావురం రాలేదు. నీవు ఓడావు. లేదు లేదు నా పావురం ఖచ్చితంగా ముందు వచ్చేదే. ఎక్కడో ఏదో కారణం ఉండి ఉంటుంది. ఏమై ఉంటుంది? యువరాజా, మీ పావురం చిత్రాంగిరాణి గారి వద్ద ఉంది. అక్కడికి ఎలా వెళ్ళింది? అమ్మా, చిన్నమ్మా, ఎక్కడున్నావమ్మా? చిన్నమ్మా, ఆహా, ఏమి అందం! ఇంత అందగాడికి దక్కాల్సిన నా సౌందర్యం ఆ ముసలివానికి అర్పిస్తానా? ఈ సారంగుడి కౌగిట్లో బందీ అయ్యి అలా అలా 10 కాలాల పాటు ఉంటే ఎంత బాగుండు. ఆహా! అమ్మా, అమ్మా, చిచి, ఏమిటి సారంగా ఆ పిలుపు? ఒంటిపై జర్రులు పాకినట్టుగుంది. సమ్మగా మల్లెలు తాకినట్టుగుండాలా? ఏది పిలువు? ఏ చిత్రాంగి అని నేను మైమర్చేలా పిలువు. శివ శివ, ఏమిటమ్మా ఆ మాటలు? ఏమిటి ప్రియా, చిన్నపిల్లాడిలా? నేను నీకు అమ్మనేంటి? నేను నీ ముద్దుగుమ్మను. రా, ఏలుకో, నా సర్వస్వము నీదే, పాలించుకో. రారా నా సారంగా. అరే రారా సారంగా నిన్నిడువ సామిరంగా, రారా సారంగా నిన్నిడువ సామిరంగా. రమ్మంటే భయపడతావు, రాను రాను పొమ్మంటావు. రమ్మంటే భయపడతావు, రాను రాను పొమ్మంటావు. వద్దు చిన్నమ్మ, తప్పు తప్పు, అట్లా అనద్దు. ఏం పిల్లగా, ఏం పిల్లగా, అరే ఏం పిల్లగా దూరం ఉంటావు. ఈ పిల్ల మీద మనసు లేదా నల్లి లెక్క మూలకుంటావు. అయ్యో! ఏం పిల్లగా చూడవెందుకు? నీ కళ్ళల్లున్న కత్తులతో మెత్తగా నన్ను గుచ్చవెందుకు? అరే ఏం పిల్లగా అదిరి పడతావు. తలుపేసి గడియ పెట్టిన గాని అంత పిరికి బిడియమెందుకు? తప్పు చిన్నమ్మ. అబ్బా, కాలుతుంది ఒళ్ళు కాకింగిలి చేసెల్లు, కాలుతుంది ఒళ్ళు కాకింగిలి చేసెల్లు. నా మీద పూలు జల్లు నన్నెత్తుకొని ఎల్లు, నా మీద పూలు జల్లు నన్నెత్తుకొని ఎల్లు. శివ శివ, ఏం లేదురా శివ. మత్తెక్కిన, అరే మత్తెక్కిన, మత్తెక్కిన మెత్తని పరువం నీకు ఉత్తగానే ఇస్తానంటే బొత్తిగా చేతి కందవేందిరా. తుమ్మెదలు తాకని కుసుమం బిరబూసి ఉంది నీ కొరకే, తొందరపడి తెంపుకు పోరా. అబ్బాసులకు ముట్టని జంపండునురా, సుడముద్దుగుంది సారంగా సున్నితంగా దొంగిలించరా. ఏ చెయ్యి పడని చెలియా ఇదిరా, చేరి అల్లుకు పో సరాసరి చెమటలు పట్టించే పోరా. ఛీ, తప్పు తల్లి.
జారుతుంది పైట నిన్ను చూసి ఎందుకట్ట జారుతుంది పైట నిన్ను చూసి ఎందుకట్ట అరగేరుతుంది పెట్ట దీని కూతాపుడెట్ట అరగేరుతుంది పెట్ట దీని కూతాపుడెట్ట అయ్యో ఏందమ్మా నీ కొడుకుని అటనకు తప్పు తల్లి. ఏం మాయ అరే ఏం మాయ సారంగా ఏం మాయ రోగం నీకు ఇంత అందమైన గుమ్మ నిన్ను కోరి వస్తే దొరకవెందుకు అయ్యయ్యో ఇది తగదమ్మా. ఎందుకట్లా భయపడతావు ఎవరు లేరిక్కడ ఇద్దరమే ముద్దులాటలాడుకుందాము చిన్నమ్మ చిచి ఏం పిల్లగా గట్ల వెళ్తావు నీ పిలుపు మీద మన్నువడ పిల్లాని పట్టవెందుకు అమ్మా నీ ముద్దు గుమ్మ లాంటి దాన్నిరా బుద్ధి లేదా అమ్మనుటకు ముద్దాడ రార ముందుకు అయ్యో అరే రే ముద్దబంతి పువ్వు వద్దద్దు అనకు నువ్వు ముద్దబంతి పువ్వు వద్దద్దు అనకు నువ్వు తనువంత జివ్వు జివ్వు కూసుంట వెందిలెవ్వు తనువంత జివ్వు జివ్వు కూసుంట వెందిలెవ్వు ఓరి దేవుడా ఏంటి పరీక్ష. ఎంతగా నేను అరే ఎంతగా నేను కవ్విస్తున్నా ఉన్న పోతు మీద వాన లెక్క ఉలుక వెంది పలుక వెందిరా ఏ నీ కోసమే పుట్టిన నన్ను పురుగు కంటే హీనంగా చూసి పుట్టెడు బాధిస్తివి గదరా నిన్ను కోరి వస్తే ఇంత చులకన ఈ అందాల చిత్రాంగిన ఇంతగా అవమానిస్తివిరా ఒరే సారంగా నాకు దక్కని నీ దేహం రా అరే ఆడదానికి కూడా దక్కకుండా చేస్తా చూడరా నాకు దక్కని నీ దేహం రా అరే ఆడదానికి కూడా దక్కకుండా చేస్తా చూడరా పోరా పో నిన్ను వదలా నాకు దక్కని నిన్ను అంతం చేపిస్తా చూడరా ఈ చిత్రాంగి సంగతేందో సారంగా. అమ్మా 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 ఆ? ఏమిటి నాయనా అలా పరిగెత్తుకుంటూ వచ్చావు ఏమైంది నాయనా అమ్మా అక్కడ 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 చెప్పు నాయనా అక్కడ ఏమైంది అక్కడ చిన్నమ్మ నాతో అసభ్యంగా ప్రవర్తించి తను చెప్పినట్టు చేయకపోతే నాన్నగారితో చెప్పి నా ప్రాణం తీపిస్తానని బెదిరించిందమ్మా. తప్పించుకొని వచ్చానమ్మా. హా అలాగా ఏడవకు నాయనా బాధపడకు ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళకు నేనున్నాను కదా సరేనా సరేనమ్మా. ఏడుస్తూ కూసున్న బగల చిత్రాంగిని చేరి ఏమైనాదని రాజా నరేంద్రుడు అడగబట్టే ఏమైనాదని రాజా నరేంద్రుడు అడగబట్టే ఏమి చెప్పానయ్య నేను నీ కొడుకు సారంగుడు ఎంత చెప్పిన వినకుండా నా చెయ్యి పట్టుకున్నాడు ఎంత చెప్పిన వినకుండా నా చెయ్యి పట్టుకున్నాడు అయ్యో వన్నెలాడి దూడరో ఆ చిత్రకణుల చిత్రాంగి లేనిపోనివి అన్నిరో చెప్పుతున్నది రాజుతోని ఆ మాటలిన్నడో ఆ రాజా నరేంద్రుడు అగ్గి లెక్క మందిరో కోపాని గచ్చినాడు ఎవరెక్కడా నీ రాజు కటికోళ్లను పిలిచినాడు ఎక్కడున్నా సరంగుణ్ణి వెతికి పట్టామన్నాడు ఎక్కడున్నా సారంగుణ్ణి వెతికి పట్టామన్నాడు కాళ్ళు చేతులు నరికేసి కళ్ళు పీకి జమ్మన్నాడు ఒళ్ళు బలిసిన వాడింకా బతుకనే వద్దన్నాడు ఒళ్ళు బలిసిన వాడింకా బతుకనే వద్దన్నాడు రాజు ఆజ్ఞను విన్నరు కటికలు బయలెల్లినారు రత్నంగిని కటికలు నీ కొడుకేడని అడిగినారు మహారాణి దూడరో కుమిలిపోతున్నది తెలియదాని తల్లిరో దుఃఖిస్తూ చెప్పినాది ఆడి నుండి కటికలు కోపంగా వెనుదిరిగి ఏడవున్నా నీ కొడుకును సంపకుండా బదలమన్నరు అయ్యో రాజన్న ఎంత పని చేస్తివి తండ్రి నిన్నే సర్వస్వమని నమ్ముకుని నిత్యం నిన్నే పూజించాలి దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదా స్వామి ఇదా తండ్రికి కొడుక్కి పడరాని ఈ పగ ఏమిటి స్వామి అయ్యో అయ్యో
కుప్పగూలిపోయి వలవల రోదించెను రత్నాంగి రత్నాంగి మంచోడు మన కొడుకు ఏ తప్పు చేయడనెంతగా ముత్తుకున్నా రాజు రత్నాంగి మాటలిన్నా రాజు రత్నాంగి మాటలను రాజు ఉంటనే లేడమ్మా మన సందు విడతనే లేడమ్మా మాయమ్మ అండ కావరమచ్చిన సారంగున్ని కత్తి కొక్క కండగా నరకాలే వానికి వత్తాసు పలుకుతవేందని కోపంగా వెళ్ళిండు రాజనరేంద్రుడు అయ్యయ్యో కొడుకు సారంగున్ని విలుసుకొని తల్లి గొడగొడ ఏడ్వవట్టే రత్నాంగి అయ్యయ్యో నా కొడుక ఎంత కష్టమచ్చే అని బాధపడుతున్నది ఆ తల్లి తండ్రి కంటే పడితే నా కొడుక నన్ను బతకనియ్యడు నా బిడ్డ ఎక్కడికన్నా పోయి నా కొడుక ప్రాణాలు దక్కించుకో నా బిడ్డ బతికుంటే కలుసుకుందాం నా కొడుక లేకుంటే లేదు పోరా నా బిడ్డ రాత పాడుగాను గిట్లాయే బిడ్డని రత్నాంగి కలకల కన్నీళ్లు పెడుతుంది. అమ్మా ఎందుకు ఏడుస్తావమ్మా? ఆ దేవుడు నా రాత ఎట్లా రాస్తే అట్లా జరుగుతుంది. నువ్వు బాధపడకమ్మా. కన్న తండ్రి చేతిలో మరణించడం కన్నా మహాభాగ్యం నాకింకా ఏముంటుందమ్మా? నా తండ్రికి నేను చనిపోవడమే ఇష్టమైతే జన్మనిచ్చిన నా తండ్రి కోసం మరణించడం కూడా నాకు ఆనందమేనమ్మా, ఆనందమే. నువ్వేం దిగులు పడకమ్మా. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. రారనా కన్న కొడుక రారనా కన్న కొడుక రారనా సారంగా రారనా కన్న కొడుక ఎంత కష్టం మనకు వచ్చెరా ఎడబాసే కాలమొచ్చెరా ఏమి పాపం చేసి మీరా నవమాసాలు నిన్ను మోస్తిరా నా పొత్తిళ్ళలో నిన్ను దాస్తిరా పేగు తెంచి నిన్ను కంటిరా ప్రేమ పోసి పెంచుకుంటిరా నవమాసాలు నిన్ను మోస్తిరా నా పొత్తిళ్ళలో నిన్ను దాస్తిరా పేగు తెంచి నిన్ను కంటిరా ప్రేమ పోసి పెంచుకుంటిరా ప్రాణం నీవనుకుంటిరా సారంగా లేకనేనిగా బతుకరా రారనా కన్న కొడుక రారనా సారంగా రారనా కన్న కొడుక వన్నెలాడి ఆ చిత్రాంగి కన్నులల్లా మన్ను వడరా కన్ను మిన్ను కానరాక నిన్ను దోసిని చేసే గదరా వన్నెలాడి ఆ చిత్రాంగి కన్నులల్లా మన్ను వడరా కన్ను మిన్ను కానరాక నిన్ను దోసిని చేసే గదరా న్యాయమెక్కడ ఉందిరా మంచికి చోటు
లేదురా రారనా కన్న కొడుక రారనా సారంగా రారనా కన్న కొడుక కొడుక సారంగా మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డవురా లేక లేక పుట్టినావురా ఒక్కగానొక్క కొడుకు ఊరా లగ్గమన్నాగాకపాయరా మొగ్గలోనే ఉండిపోతివిరా లేక లేక పుట్టినావురా ఒక్కగానొక్క కొడుకు ఊరా లగ్గమన్నాగాకపాయరా మొగ్గలోనే ఉండిపోతివిరా అయ్యో నా దేవుడా నా బిడ్డను కాపాడరా రారనా కన్న కొడుక రారనా సారంగా రారనా కన్న కొడుక ఎంత కష్టం మనకు వచ్చిరా ఎడబాసి కాలమొచ్చిరా ఏమి పాపం చేస్తే మీరా అమ్మా అమ్మా నువ్వు ఏడవకమ్మా నాకు ఏడుపు వస్తుందమ్మా వద్దమ్మా ఊరుకోమ్మా నాయనా సారంగా నువ్విక్కడుండడం అంత మంచిది కాదు ఎక్కడికైనా వెళ్ళురా వెళ్ళు ప్రాణాలు చేత పట్టుకొని సారంగుడు పారిపోతున్నాడు రాజా కుమారుడు సిట్టడవి గుట్టల్ల వెళ్ళిపోతున్నాడు సిన్నోడు బాలుడెన్నో కష్టాల పడతాడు బిక్కు బిక్కుమంటూ అయ్యో నక్కి నక్కి దాగుండే అరే కట్టుకోళ్ళ కళ్ళల్ల పడ్డాడు సారంగుడు కాళ్ళు చేతులు ఇరిసి కట్టి గుంజుకపోతున్నారు సారంగుణ్ణి తీసుకొని కట్టుకోళ్ళు చూడరే నా పెళ్లి గుట్టకచ్చ అమ్మలారగనరే అబ్బా పరుపు బండాల మీద కట్టుకోళ్ళు చూడరే పండబెట్టినారు అగ్గో అయ్యలార వినరే కొడుకు పట్టుబడ్డడాని అయ్యో కొట్టుకుంటా మొత్తుకుంటా కొడుకు సాగు చూడలేక రత్నాంగి దేవి ఆ కొండ మీది నుంచి దూకి చచ్చిపోయానమ్మా అయ్యో సారంగుడెంత మొత్తుకున్న గాని కడికోళ్ళు కొంతనైన గరగరాయబోయమ్మలాలా నేను ఏ పాప మెరుగనాని ఎంత చెప్పినా గాని పాపమా నీడువరాయమా అయ్యలారా కాలు చేతులు నరికి అయ్యో గొల్లు మాని కొట్టుకున్నా కాళ్ళు చేతులు లేక తల మండం దల్లడిల్ల కళ్ళు పోయి సారంగుడు కుమిలి కుమిలి గోసరిల్ల శివ శివ అన్న గాని శివుడు కళ్ళ చూడడాయ హర హర అన్న గాని ఆదుకోను రాడాయే స్వామి రావా
అసలు నీవే లేవా స్వామి రావా అసలు నీవే లేవా చావు బతుకుల నడుమ నేను నరకమనుభవిస్తున్నాను చావలేక బతుకలేక నీ కొరకే చూస్తున్నాను నన్ను నీలో చేర్చుకో రాజన్నా నా చివరి కోరిక తీర్చిపో రాజన్నా స్వామి రావా అసలు నీవే లేవా నీ సన్నిధి చేరాలని ఆరాటం ఉన్నది కాని నడువ నాకు కాళ్ళే లేవు ఎలా నేను రాను తండ్రి నీ సన్నిధి చేరాలని ఆరాటం ఉన్నది కాని నడువ నాకు కాళ్ళే లేవు ఎలా నేను రాను తండ్రి నీ సేవలు చేయాలని కోరికెంతో ఉన్నది కాని నిన్ను కొలువ చేతులే లేవు ఎలా నిన్ను మొక్కను స్వామి నీ సేవలు చేయాలని మనసైతే ఉన్నది కాని నిన్ను కొలువ చేతులే లేవు ఎలా నిన్ను మొక్కను స్వామి తనివి తీరా నిన్ను చూడాలని ఉన్నా అయ్యో నయనాలే లేవు నాకు రాజన్నా స్వామి రావా అసలు నీవే లేవా రాలేని శబరి కొరకు రాముడు నడిచొచ్చినాడని చిన్ననాడు అమ్మ ఒళ్ళు పడుకోని విన్నా స్వామి రాలేని శబరి కొరకు రాముడి నడిచొచ్చినాడని చిన్ననాడు అమ్మ ఒళ్ళు పడుకోని విన్నా స్వామి లేవలేని నడువరాని చూడలేని నా కొరకు రాలేవా రాజన్న దయతో నీ బిడ్డని కడకు లేవలేని నడువరాని చూడలేని నా కొరకు రాలేవా రాజన్న దయతో నీ బిడ్డని కడకు నీ కొరకే బ్రతికున్నాను తండ్రి నన్ను కరుణించి రావయ్యా నా స్వామి స్వామి రావా అసలు నీవే లేవా స్వామి రావా స్వామి అసలు నీవే లేవా స్వామి రావా అసలు నీవే లేవా స్వామి రావా రాజనా భక్త సారంగధర నాయనా సారంగధర ఆ, స్వామి స్వామి రాజన్న నువ్వు 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 నన్ను కరుణించావా తండ్రి నా యందు దయతలచి నా చెంతకు అరుదించావా తండ్రి చాలు స్వామి చాలు ఈ జన్మకి ఈ మహాభాగ్యం చాలు నిన్ను తనివి తీరా చూడలేకున్నా నీ రాకతో నా జన్మ తరించింది ఇంకా నేను ఆనందంగా మరణిస్తాను లేదు నాయనా నీ అవయవాలు తిరిగిచ్చి నిన్ను బతికిస్తాను హాయిగా జీవించు వద్దు స్వామి వద్దు నాకు ఇంకా బతకాలని లేదు నా జీవితం ఇక నీకే అంకితం నీలో నన్ను ఐక్యం చేసుకో తండ్రి ఐక్యం చేసుకో ఏమిటి నాయనా నవయువకుడివైన నీవు ఈ జీవితం చాలంటావా మతి తప్పి మాట్లాడుతున్నావా లేదు స్వామి నేను బతికిన వరకు చాలు జీవించాలనే ఆశ నాకు అసలే లేదు దయచేసి నన్ను తీసుకెళ్ళు తండ్రి
అదే నువ్వు నాకిచ్చే గొప్ప వరం అవుతుంది. సారంగధర, నీ పంత నీదేనా? నా మాట వినిపించుకోవా? నీ తల్లిని నిన్ను కూడా బతికిస్తాను. నా మాట విను. వద్దు స్వామి. మీ భక్తులు ఇంతేనయ్యా. పరీక్షలు పెడితే భరిస్తారు, కానీ మేమేదైనా చెప్తే మా మాటను వినరు. మీతో వచ్చిన చిక్కే ఇది. నువ్వు నా వరప్రసాదానివి నాయనా. సారంగధర, నా మాట విను. నిన్ను దీర్ఘాయుష్యుని చేస్తాను. రాజన్న, మీ దర్శనమయ్యే వరకు మాత్రమే నేను బతకాలనుకున్నాను. చాలు స్వామి, మీ దర్శనమయ్యింది. నా జన్మ ధన్యమైంది. నాకు ప్రశాంతంగా ఉంది. ఇక నన్ను తీసుకెళ్ళు స్వామి. సరే సారంగా, నీ ఇష్టం. నాకు అత్యంత ఆరాధ్య భక్తులైన నిన్ను, నీ తల్లిని నాలోనే లీనం చేసుకుంటాను. రండి. నమః శివాయ. నమః శివాయ. కాళ్ళు చేతులు కన్ను గుడ్లు తీసుకొని చిత్రాంగిని చేరిరి కటికొల్లు, చిత్రాంగిని చేరిరి కటికొల్లు. దారుణ్ణి కథము చేసిన మాని ధీరంగా చెప్పినారు కటికొల్లు, ధీరంగా చెప్పినారు కటికొల్లు. ఆ మాట వినగానే చిత్రాంగి పడ్డాదమ్మో, చిత్రాంగి అంత పనైతదని చిత్రాంగి అనుకోని లేదమ్మో. చిత్రాంగి అంతగా ప్రేమించిన సారంగుడు అంతమైనంక నేనింక బతుకుడెందుకని బామా చిత్రాంగి ఏడుస్తున్న పల్లి గుట్టకు వచ్చింది. సారంగుని శవం మీద పడి అయ్యో విలపిస్తూ ఉన్నదమ్మో చిత్రాంగి, విలపిస్తూ ఉన్నదమ్మో చిత్రాంగి. ఇంత ఘోరం జరిగే దేవుడా అని ఎక్కెక్కి ఏడుస్తుందో చిత్రాంగి, ఎక్కెక్కి ఏడుస్తుందో చిత్రాంగి. సార ప్రేమిస్తిని, సారంగా వాడాలనుకుంటిని, సారంగా కూలేని ప్రాణము సారంగా నాకెందుకనుకున్నది చిత్రాంగి. కత్తి తీసుకున్నది సారంగుని మదిలో దలుసుకున్నది చిత్రాంగి. కడుపులోన పడుచుకొని కేకలు పెడుతూ సారంగుని పైబడిపోయింది. అయ్యో పరమశివ, ఎంత ఘోరం జరిగింది. మన్నించరాని మహాపాపం చేశాని. అయ్యయ్యో, నిన్ను మరిచి నీ పూజలు మరిచి కండకావరమొచ్చి కోడలుగా చేసుకునే పిల్లను నేను కోరుకోవటమేమిటి? లేని కష్టాలు సృష్టించుకోవటమేమిటి? నా చేతులారా నా కుటుంబాన్ని నేనే చంపుకున్నాను, నేనే చంపుకున్నాను. దేవి రత్నాంగి, కొడుక సారంగా, అమ్మా చిత్రాంగి, ఈ పాపాత్ముని వదిలేసి మీరు అందరూ వెళ్ళిపోయారా? అయ్యో రాజన్న తండ్రి, నేను బతికి ఎందుకు తండ్రి, నేను బతికి ఎందుకు? అరె కత్తి తీసుకొని రాజు కడుపులో వడుసుకొని ప్రాణాలు తీసుకొని శివ శివ అంటూ శివుణ్ణి దలుస్తూ రాజనరేంద్రుడు నేల కొరిగినడు, రాజనరేంద్రుడు నేల కొరిగినడు, రాజనరేంద్రుడు నేల కొరిగినడు. చిత్రాంగి రాజును కూడా శివుడు తనలో ఐక్యం చేసుకున్నాడు. పరమ భక్తులకు మోక్షమిచ్చినడు, శివలీలలనే చూపిస్తున్నాడు, శివలీలలనే చూపిస్తున్నాడు, శివలీలలనే చూపిస్తున్నాడు. శివ శివ అన్న చింతలుండయమ్మో అవ్వల్లారా అయ్యల్లారా, హర హర అన్న హాని జరుగదయ్యో. దేవి
బ్రతికి ఉన్నంతకాలం నాంపల్లిపుర రాజు రాజనరేంద్రుడు అతని కుటుంబమంతా నా సేవలో నన్ను కీర్తిస్తూనే జీవించినారు. అలాంటి నా పరమ భక్తులకు నాలోనే చోటిచ్చి ఐక్యం చేసుకున్నాను. ఎంబాలలో నన్ను కొలవడానికి వచ్చిన భక్తులందరూ నాకు గుడి నిర్మించిన రాజనరేంద్రుని గూర్చి తరతరాలుగా మరిచిపోకుండా గుర్తుంచుకుని చర్చించుకుందురు. అవును స్వామి, మీ పరమభక్తులకు సరైన స్థానంనే ఇచ్చారు. నారాయణ నారాయణ, మీ లీలలు వర్ణింపవశమా స్వామి? నారద, ఈ ఎంబాలపురము రాను రాను వేములవాడగా ప్రసిద్ధి చెంది భక్తుల కోరికలు తీర్చే రాజన్నగా నేను వెలుగొందుదును. వేములవాడ ప్రాంతము దక్షిణ కాశీగా చరిత్రకెక్కును. రాను రాను రాజన్నకు భక్త జనము పెరిగిపోయే ఎంబాలయములాడగ మారి పెద్ద క్షేత్రమాయే. తండ్రికి వచ్చేటి భక్తుల చూసి బద్ది పోషమ్మ కల్లెర్రా చేసింది, కడుపు మండిపోతుంది. ఏయ్ తమ్ముడా చూడావురో నా తమ్ముడ పోతలింగా, తండ్రికి భక్తులు రో తరలి తరలి వస్తున్నారు. మనము కూడా యములాడలో వెలసి ఉండాలంటున్నది, మనల కూడా భక్తులు పూజించాలంటుంది. రాజన్నకు పోషమ్మ పొక్కులు వరిపించినాది, సలిజరము పుట్టించి గచ్చ గచ్చవనికి పించినాది. లబ్బోది పో అని మొత్తుకుంటా రాజన్న, అబ్బ ఇది ఏమి మాయని దివ్య దృష్టితో చూసినాడు. బానా ముద్దులా బిడ్డ బద్ది పోషవ్వా, ఎందుకని ఇంత మాయా చేస్తివాని అడుగంగా, నీవున్న యములాడలో నన్ను కూడా ఉంచుకొని నిన్ను కొలిచే భక్తులంతా నన్ను గొలువాలన్నది. అబ్బా పోసి ఎంత మాయదారి పోసివే, ఇంత కన్నెరతనమా నీకు? సరే మంచిది బిడ్డ, నువ్వు యములాడలో నా చెంత బద్ది పోషవ్వా వయ్యి వెలుస్తావన్నాడు శివుడు. నన్ను కొలిచే భక్తులంతా నిన్ను కూడా కొలుస్తారు, బంగారు తల్లి బద్ది పోషవ్వని మొక్కుతారు. యములాడలో వెలిసెరో పోతలింగన్నాతో కలిసి భక్తులా పాలిటరో బంగారు తల్లయ్యి, కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని యములాడకు భక్తులు నిత్యము వస్తుంటారు. పిల్ల పాపల పాడి పంటల సల్లంగా చూడమాని సల్లని రాజన్నను పోషమ్మను వేడుకుంటారు. నిత్య పూజలతో లక్షలాది భక్తులతో నీలకంఠుడు ఆ వేములవాడ రాజన్నగా రాజరాజేశ్వరీ దేవితో భక్తుల సేవలందుకుంటున్నాడు. స్వామి సన్నిధికి చేరి కోనేట్లో స్నానమాడి మొక్కులు తీర్చుకున్న వారికి మోక్షము కలిగి కోరిన కోరికలు తీరుతాయి. కోడెను కట్టేస్తే కొడుకులు బిడ్డలు కలుగుతారని భక్తుల నమ్మకం. గండదీపం వెలిగిస్తే గండాలన్నీ తొలగిపోతాయని వారి గట్టి నమ్మకం. బద్ది పోషవ తల్లికి బోనాలు తీసి కోళ్లను గొర్రెలను కోసి కొబ్బరికాయలు కొట్టి ఆ తల్లిని చేరుకుని పిల్లా పాపలను చల్లంగా చూడమని భక్తులు వేడుకుంటారు. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, హర హర మహాదేవ రాజరాజేశ్వర. సర్వే జనా సుఖినో భవంతు.